అందరికీ లస్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు. వేయిగల తల్లి సికింద్రాబాద్ లో స్థిరముగా వెలిసిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పండుగ మొదలైందండి. ఈ రోజు ఉదయం 3 గంటల నుండే భక్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి గుడిని పూలతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. రెజిమెంటల్ బజార్ గండి మైసమ్మ, వైఎంసీ అల్లమ్మ, బస్తీ మల్లన్న, కుమరిగూడ నల్లపోచమ్మ, శివాజీ నగర్ దొక్కాలమ్మ, కలాసిగూడ ముత్యాలమ్మ, లస్కర్ లోని అందరమ్మ వాళ్ళు ఉదయం నుండే ప్రత్యేక అలంకారంతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. పచ్చన్నం, కోయిగూర, పరమన్నం, పోలలు, పెరుగుతో పాటు ఓమ, ఉల్లి, పుట్నాలు, బెల్లం, పసుపుతో పూజించిన కుండపై గండ దీపంతో అమ్మవారికి నివేదనం చేసే నైవేద్య బోనం ఈ బోనాల పండుగ యొక్క ప్రత్యేకత. మధ్యాహ్నం నుండి పోతరాజుల వీరంగంతో భక్తులందరూ అమ్మవారికి తట్టెలు సమర్పిస్తారు. సాయంత్రం అమ్మవారిని అంగరంగ వైభవంగా పలారం బండిలో ఊరేగిస్తారు. నివేదనం చేసిన బోనం అన్నమంతా ఆ రాత్రి ఒక గంపలో తలపైన పెట్టుకొని లస్కర్లో వాడవాడ వీధి వీధి చల్లుతారు. దానితో దుష్టశక్తులన్నీ వెళ్ళిపోతాయని ఆ ఊర్లో ప్రజలు భావిస్తారు. మరుసటి రోజు పచ్చికుండ అంటే కుండను తయారు చేసిన తర్వాత ఏదైతే బట్టిలో కాల్చకుండా ఉంచుతారో దానిని అమ్మవారి ముందు ఆ కుండని బోర్లో ఉంచి దానిపై కొత్త చాటను పెట్టి దానిపై మాతాంగి అమ్మవారు అమ్మవారిని చూస్తూ అమ్మవారు పలికిన పలుకులన్నీ భవిష్యవాణి రూపంలో రంగమెక్కుతారు. ఆ తర్వాత అమ్మవారిని ఏనుగు అంబానీపై ఎక్కించి ఊరి పొలిమేర వరకు సాగనంపుతారు. ఈ ప్రక్రియతో లస్కర్లో వెలిసిన రాణి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పండుగ పూర్తవుతుంది. వచ్చే వారం హైదరాబాద్ లోని లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారి బోనాల జాతర పండుగ గురించి తెలుసుకుందాం. అంతవరకు డియర్ శీర్షిక అనే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. అలాగే డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై బోలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై.